ఈనాటి ఆదివారపు ఆరాధనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ప్రకటించబడినట్లుగా ఈరోజు మనం నీ సహవాసం ఎవరితో అనేటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మన కొరకు రాయించినటువంటి మాటలను పరిశీలన చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైనటువంటి మీ నామానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క ఆదివారపు దినాన మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి విలువైనటువంటి మీ మాటలు మేమందరం కలిసి ధ్యానించుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో నాయన, మీ మాటలు మీ పిల్లలైనటువంటి వారికి ప్రకటించబోతుండగా చెబుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. ఉంటున్నటువంటి మీ పిల్లలు విని వాక్య ప్రకారం ప్రవర్తించగల వారంటకు వారందరి ఎడల మీ కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వల్ల నీ సహవాసము ఎవరితో? సహవాసము అనంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సహవాసము అనంటే ఒకరితో మనము సన్నిహితంగా ఉండడము, లేదా స్నేహభావంతో ఉండడము, లేదా కలిసి జీవించడము, కలిసి ఉండడము అనేటువంటి అర్థంలో మనము చెప్పవచ్చు. అంటే ఈ లోకంలో మన సహవాసము, మనము స్నేహంతో ఉండడము లేదా కలిసి జీవించడము ఎవరితో మనము ఉండాలనుకుంటున్నాము, లేకపోతే లోకము ఎవరితో సహవాసము స్నేహాన్ని కోరుకుంటుంది అనేటువంటి ఈ విషయాలన్నిటినీ మనము దేవుడు రాయించినటువంటి మాటల్లో నుండి మనము పరిశీలన చేద్దాం. ఈ భూమి మీద మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లల సహవాసము, అలాగే భార్య భర్తల యొక్క సహవాసము, అన్నదమ్ముల యొక్క సహవాసము, అలాగే ఇరుగు పొరుగు వారితో సహవాసం అంటే స్నేహము కలిగి ఉండడము, ఇవన్నీ మనము లోకంలో చూస్తున్నటువంటి సంగతులే. అందుకే ఈ సహవాసాన్ని గురించి మాట్లాడుతూ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి లేఖనాలలో నుండి చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి మాటలను మనం ఒకసారి చూద్దాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని చక్కగా రాయించారంటే జ్ఞానులతో, జ్ఞానము కలిగి ప్రవర్తించేటువంటి వ్యక్తులతో ఒకవేళ మనము సహవాసము చేసినట్లయితే, వారితో సన్నిహితంగా ఉన్నట్లయితే మనము కూడా ఎటువంటి వారం అవుతాము? జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాము, జ్ఞానము గల వారము అవుతాము. అలాగే ఒకవేళ మూర్ఖుల సహవాసము అంటే మూర్ఖుడైనటువంటి వ్యక్తులతో మనం ఒకవేళ సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఏమైపోతామంట? చెడిపోతాము, మనము ప్రమాదంలో పడతాము. కనుక ఎవరితో నీ సహవాసాన్ని కావాలి అని అనుకుంటున్నావో మనమే నిర్ణయించుకోవాలి. అందుకే లోకంలో ఒక సామెత చెబుతా ఉంటారు, కొద్ది రోజులు సహవాసం అదే స్నేహం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని అంటారు. అంటే నీవు మంచి వారితో చేసినట్లయితే నువ్వు మంచివాడవుతావు. నువ్వు ఒకవేళ చెడిపోయినటువంటి వ్యక్తి అయినా సరే నువ్వు మంచి వారితో సాంగత్యము సహవాసము చేసినట్లయితే నువ్వు మంచివాడవుతావు. ఒకవేళ నీవు చెడిపోయినటువంటి వ్యక్తి అయితే, నువ్వు చెడిన వారితో సహవాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే నీవు కూడా చెడిపోయిన వ్యక్తిగా మారిపోతావు. కనుక అదే సామెతను లోకంలో వాళ్ళు చెబుతా ఉంటారు. అదే విషయాన్ని దేవుడు ముందుగానే రాయించాడు. జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞాని అవుతావు. అందుకే లోకంలో ఉన్నటువంటి కొందరు వారి పిల్లలను గురించి కానీ వారితో ఉన్నటువంటి వారి గురించి కొన్ని మాటలు చెబుతూ, ఒక వ్యక్తి చెడిపోయి తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా అతను మార్గం చూసి కొందరు చెబుతా ఉంటారు, ఎందుకనండి ఇదిగో మా వాడు
ఇంతకు ముందు ఒక తిరుగుబోతూ త్రాగుబోతూ జులాయిగా ఉండేవాడండి. ఇదిగో ఫలానా వ్యక్తితో ఫలానా అబ్బాయితో స్నేహము చేసిన తర్వాత వాడు చాలా బుద్ధిగా ఉంటున్నాడు, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాడు. దీనంతటికీ కారణము ఆ వ్యక్తితో ఆ అబ్బాయితో మా వాడు సహవాసము కలిగి ఉండడమే కారణము. అతనితో ఉన్నప్పటి నుంచి, అతనితో సహవాసం చేసినప్పటి నుంచి మా వాడు ఎందుకో చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడండి, బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడండి అని చెబుతా ఉంటారు. అలాగే చెడిపోయినటువంటి వ్యక్తిని కూడా చెబుతా ఉంటారు. ఒక తిరుగుబోతుతో, ఒక చెడిపోయినటువంటి వ్యక్తితో తిరిగి చెడిపోయిన వాళ్ళని కూడా తల్లిదండ్రులు చెబుతా ఉంటారు. మా వాడు చాలా బుద్ధిమంతుడండి, వాడికి ఏ విధమైనటువంటి చెడు అలవాట్లను లేవండి, కానీ ఇదిగో పలానా అబ్బాయితో కలిశాడు, అప్పటి నుంచి వాడు ఎందుకో ఇలాగా తయారయ్యాడండి, వాడితోనే తిరుగుతున్నాడు, వాడు చేస్తున్న చేష్టలే చేస్తా ఉన్నాడు, వాడు ఎలా చెబితే వాడు అలా వింటున్నాడండి, వాడిని సహవాసం చేయడం వలన మా వాడు చెడిపోయాడు అని కొందరు చెబుతా ఉంటారు. ఇవన్నీ మనము లోకంలో చూసేటువంటి విషయాలు. అందుకే చాలా మంది ఎక్కువగా స్నేహం చేసి స్నేహితులను ఏర్పరచుకొని చెడిపోయిన వారు ఈ సమాజంలో అనేక మంది ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటాం. అందుకే అనేక మంది చెబుతారు, నీ స్నేహితుడు ఎవరో చెబితే నీవు ఎలాంటి వాడో చెప్పేయచ్చు అని అనేక మంది చెబుతా ఉంటారు. ఎందుకనంటే నీ స్నేహితుడు ఎలాంటి వాడో తెలిస్తే నీవు కూడా ఎటువంటి వ్యక్తివో అనే విషయాన్ని ఒక అంచనా వేయచ్చు అనేటువంటి విషయాలను లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. కనుక లోకంలో ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే లోకంలో ఉన్న మనుషులు ఎవరితో సహవాసాన్ని కోరుకుంటారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే ఎక్కువ మంది డబ్బున్న వారితో స్నేహం కావాలనుకుంటారు. ఎందుకు అనంటే విలాసవంతమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు అటువంటి వారితో స్నేహం కలిగి ఉండటం వలన నేను కూడా అదే విధమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచనతో అటువంటి వారితో స్నేహం కావాలని, సహవాసం కావాలని కోరుకునేవారు కొందరు. అయితే లోకములో గొప్పగా ఉన్నవాడితో సహవాసం కావాలని కోరుకునేవారు. అంటే ఒక రాజకీయ నాయకులతో కానీ, లేకపోతే ఒక సినీ సెలబ్రిటీలతో కానీ, లోకంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి వారితో కానీ అలా వారితో సహవాసాన్ని కోరుకునేవారు కొందరు అని చెప్పవచ్చు. ఇంతకు ఇలా లోకాన్ని స్నేహిస్తున్నటువంటి వీరందరినీ గురించి, లోకంలో ఉన్నటువంటి మనుషులను స్నేహము కలిగి ఉండటాన్ని గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? ఇంతకు లోకంలో ఉన్నటువంటి మనుషులు ఈ విధంగా వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు, సరే, మరి వీటన్నిటిని గురించి దేవుడు మనకేం చెబుతున్నాడు, ఆయన ఏం తెలియజేస్తున్నాడు అనే వాస్తవాలను మనం ఒకసారి ఆలోచించినట్లయితే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి మాటను చూద్దాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో స్నేహము చేయగోరు వాడు ఎవడో వారు ఏమైతారంట? దేవునికి శత్రువులు అవుతారనంట. ఏంటండి, దేవుడు ఇలా చెప్పాడు, ఇలా అన్నాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే దేవుడు ఒక మాట రాయించాడంటే, ఆయన ఒక విషయాన్ని చెబుతున్నాడు అని అంటే దాని వలన మనకు మేలే ఉండాలి తప్ప కీడు ఉండదు అనే వాస్తవాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆయన మాట అన్నారు, ఈ లోక స్నేహము ఎందుకు వద్దన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎందుకు వద్దన్నాడంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏ విధమైనటువంటి ఆలోచనలు గలవారో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అనే విషయాన్ని మనము లేఖనాలలో నుండి పరిశీలించినట్లయితే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలిద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో నుండి చూద్దాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము,
మనము ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. ఎలాంటి వారు, ఎటువంటి ఆలోచనలు గల వాళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంట, వాళ్ళు పిలుస్తా ఉన్నారంట, వాళ్ళ సహవాసానికి రాండి అని పిలుస్తున్నారంట. దేనికోసం అనంటే మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందుము. ఇదిగో నిర్దోషి అయినటువంటి వాణ్ణి, ఏ తప్పు చేయనటువంటి వాణ్ణి ప్రాణము తీయడానికి మనం వెళ్దాము, ఆ పని చేయడానికి నువ్వు మాతో రా అని కొందరిని వాళ్ళు వాళ్ళ సహవాసానికి పిలుస్తా ఉన్నారంట. అదేవిధంగా 13వ వచనంలో కూడా రాయబడినటువంటి మాటలను చూస్తే, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. వారు నరహత్య చేయుటకై, ఎదుటి వానికి కీడు చేయటానికి, ఎదుటి వానికి దోచుకోవడానికి, వానికి అన్యాయం చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. కనుక అటువంటి వారితో నీవు సహవాసం కోరుకోవద్దు. లోకంలో ఉన్నటువంటి వారిలో ఎక్కువ మంది ఇటువంటి ఆలోచనలు గల వారు ఉన్నారు కాబట్టి నీవు అటువంటి వారితో స్నేహము చేయవద్దు, అది నీకు ప్రమాదకరము. దానివలన దేవుని ఉగ్రత నీ మీదికి వస్తుంది. కనుక నీవు అటువంటి వారితో స్నేహం చేయవద్దు, నీవు స్నేహం చేయవద్దు అంటున్నారు. కీర్తనల గ్రంథములో రాయబడినటువంటి మరొక మంచి మాటను మనం చూసినట్లయితే, 1వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎందుకు వద్దంటున్నాడు? వీళ్ళతో దుష్టులు ఆలోచన చేస్తున్నారంటే ఏమని మనం చదువుకున్నాము, ఒకరిని చంపుదాము, ఒకరికి కీడు చేద్దాము, ఒకరిని అన్యాయంగా దోచుకుందాము అనేటువంటి ఆలోచనలే దుష్టుల్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవవద్దు, పాపుల మార్గంలో నీవు నిలువవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను నువ్వు అసలు కూర్చోవద్దు నాయన అని దేవుడు రాయించినటువంటి మాటలు మనము గ్రహించాలి పిల్లలు. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల్లో ఇటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు, ఎదుటి వారు ప్రాణం తీయాలనే ఆలోచన కలిగినటువంటి వారందరూ ఉన్నారు. కనుక అటువంటి వారితో నీ స్నేహాన్ని, నీ సహవాసాన్ని నువ్వు కోరుకోవద్దు, అది ప్రమాదకరము, అది మంచిది కాదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే భక్తులైనటువంటి వారేం చెబుతున్నారు, దేవుని మాటలను గ్రహించి తెలుసుకున్నటువంటి ఆ భక్తులు వారేం చెబుతున్నారో మనం చూసినట్లయితే, దావీదు గారు చెప్పినటువంటి మాట కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 4-5 వచనాలను మనం ఒకసారి చూసినట్లయితే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దావీదు గారికి అర్థమైంది, ఇదిగో దేవుడు హెచ్చరించాడంటే అందులో ఏదో ఒక మంచి విషయం దాగి ఉండాలి అని తెలుసుకున్నటువంటి దావీదు గారు ఏమంటున్నారంటే, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఈరోజు చాలా మంది మన గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా మంది అంటే ఏ పని పాట లేని వారు ఏం చేస్తా ఉంటారంటే, చెట్ల కింద కూర్చొని అటు వెళ్ళే వారిని ఇటు వెళ్ళే వారిని కొందరు పిలుస్తా ఉంటారు. వాళ్ళు అక్కడే కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చొని ఏమంటున్నారంటే, అలా వెళ్ళే వారిని ఏదా ఎక్కడికి వెళ్తున్నావు అని మాటలు కలిపి అలా వారితో కాలక్షేపం చేస్తా ఉంటారు. ఆ వాడు వెళ్ళిన తర్వాత నాకు పని ఉందని ఒకవేళ అతను చెప్పాడు అనుకోండి, మరొకరిని చూసుకుంటారు. అలా వాళ్ళు ఆ ఊరి వాళ్ళు కాకపోయినా, వారితో ఏ విధమైనటువంటి పరిచయము వారికి లేకపోయినా మాటలు కలిపి మీరెవరు, మీ చుట్టాలు ఎవరు, ఏ ఊరు,
ఇలా పనికి మారిన విషయాలన్నీ వారితో చర్చించి వాళ్ళు కాలక్షేపం చేస్తా ఉంటారంట. అందుకే దావీదు గారు ఏమంటున్నారంటే, పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను, అటువంటి వ్యక్తులతో నేను సహవాసము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను అసలు సాంగత్యమే చేయను. భక్తి లేనటువంటి వారితో, దేవుడంటే భయం లేనటువంటి వారితో, దేవుడంటే భక్తి లేనటువంటి వారితో నేను అసలు సహవాసమే చేయను. ఎందుకంటే వారి భక్తిహీనత ఒకవేళ నన్ను కూడా వారిలాగే నడిపిస్తాదేమో, వారు నడిచిన మార్గంలోనే వాళ్ళు నన్ను తీసుకొని వెళ్తారేమో. అలా దేవునికి నేను ఎక్కడ అవిధేయుడనై దేవుని ఉగ్రత నా మీదికి వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేత దావీదు గారు ముందుగానే జాగ్రత్త పడి అటువంటి వారితో నేను సహవాసం చేయను, వారితో నేను సహవాసం చేయను అంటున్నాడు. అందుకే పౌలు గారు కూడా కొత్త నిబంధనలో కొరింథీయులకు పత్రికను రాస్తూ ఆయన ఏమంటారంటే, మరొక మంచి మాటను మనము పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన తెలియజేయడం జరిగింది. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీరు అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకుడి, వాళ్ళతో కలిసి ఉండకనండి. అవిశ్వాసము ప్రమాదకరము. వాళ్ళు విశ్వాసము లేనివారు, దేవుడంటే నమ్మకం లేనివారు, దేవుడంటే భయము భక్తి లేనటువంటి వారితో మీరు జోడుగా అంటే స్నేహంగా సహవాసంగా మీరు ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. నీవేమో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడంటే నమ్మకం కలిగి నీవున్నావు, వారేమో అవిశ్వాసంగా దేవుడు అంటే భయము భక్తి లేకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అటువంటప్పుడు నీకు వారితో ఏమి సాంగత్యము, వారితో నీకు ఏమి సహవాసము, అటువంటి వారు నిన్ను ప్రమాదంలోనికి నెట్టివేస్తారు. చాలా మంది చూడండి, నా స్నేహితుడే కదా, లేకపోతే నా తోడివాడే కదా అని వాళ్ళు వెళ్తా ఉంటారు. చాలా మంది ఫ్రెండ్షిప్ కొద్ది మధ్య చాలా మంది వెళ్తా ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వాడు ఏం చేయాలనుకున్నాడో ఒక ఫ్రెండ్ గా నీకు తెలియదు, ఇద్దరు రారా తోడుగా అని వాడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఫ్రెండే కదా అని నువ్వు వెళతావు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు చేసినటువంటి ఒక పనిలో కానీ, ఒక నరహత్య కానీ, ఒక దొంగతనం కానీ, వాడు చేసినటువంటి ఏ పనిలోనైనా నీకు తెలియదు, వాడు నీతో కలిసి ఈ విధంగా చేస్తాడనే విషయం నీకైతే తెలియదు. కానీ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగించినటువంటి ఆ పనిని బట్టి తెలియకుండా నీ మీదికి కూడా ఆ యొక్క ప్రమాదము వచ్చి పడతారు. వాడు చేసినటువంటి తప్పును నీవు కూడా అనుభవించి జైలుకు చివరికి కొన్నిసార్లు ఉరి శిక్ష పడేటువంటి ప్రమాదం, అంటే నీ ప్రాణము పోయేటువంటి ప్రమాదం కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు అంటున్నారు. అందుకే ఆ అన్యులతో, తెలియనటువంటి వ్యక్తులతో సహవాసము ప్రమాదకరమా అని అంటే ప్రమాదకరమే అని దేవుడు రాయించాడు. ఆయన చరిత్రలో రాయించాడు. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే, ఇదిగో వీళ్ళు నా పిల్లలు అని ఎవరి గురించి గొప్పగా చెప్పాడో దేవుడు, వారేం చేశారంటే వాళ్ళు కూడా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండకుండా వాళ్ళు అన్యజనులతో సహవాసం కలిగి ఉన్నారంట. అన్యజనులతో వాళ్ళు సహవాసం చేయడం వలన వచ్చినటువంటి ప్రమాదం ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 35వ వచనంలో నుండి మనం చూసినట్లయితే, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకుని వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి క్రియాయను. దేవుడు చెప్పాడు, నేను దేవుడను, నేనే మీ తండ్రిని, నేనే మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించినటువంటి ఆయన నేనే. మీరు నన్ను మాత్రమే ఆరాధించాలి, నన్ను మాత్రమే సేవించాలని, నా యందు మాత్రమే మీరు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వారికి చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారు?
అక్కడ ఉన్నటువంటి ఆ ఐగుప్తీయులతో వాళ్ళు తర్వాత వాళ్ళు వస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారితో సహవాసము అనగా వారితో కలిసి వారు చేస్తున్నటువంటి క్రియలే వీళ్ళు కూడా నేర్చుకున్నారంట. అవే వీళ్ళు జరిగించారు. ఏం చేసేవారు? ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళు దేవుని ఆరాధించేవారు. నదుల దగ్గరికి వెళ్ళి వారికి నచ్చిన దేవుళ్ళు అనే వారికి పేరు పెట్టి వాళ్ళు అక్కడ ఆరాధన చేసేవారు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలకు పూజ చేసేవారు. అలాగే అగ్నిగుండంలో వాళ్ళ పిల్లలను దాటించి దేవుని పేరిట వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు బలిగా అర్పించేవారు. ఇలా వీరు చేస్తున్నటువంటి ఈ క్రియలన్నీ ఇశ్రాయేలీయులు చూసి వారితో సహవాసం చేయడం వల్ల వీళ్ళు కూడా అదే విధమైనటువంటి పనులు చేయడము అలవాటు చేసుకున్నారు. దాని వలన వీరికి ఏమొచ్చిందంట? వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిది. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిది. ఆ రక్తము వలన దేశము అపవిత్రములాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారు అయిరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఇలా వీరు అన్యజనులతో సహవాసము చేసి దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి కాకుండా వీళ్ళు ఈ యొక్క ఐగుప్తులు చేసినటువంటి ఈ పనులన్నీ వీరు కూడా చేయటం వలన ఏమొచ్చిందంట? వారి మీదకి దేవుని ఉగ్రత, దేవుని కోపము వారి మీద రగులుకొని వారిని నాశనము చేసినట్లుగా మనము లేఖనాలలో చదువుకుంటాము ప్రియులారా. కనుక మనము ఈ లోకముతో స్నేహం చేయకూడదు అని ఎందుకు దేవుడు చెప్పాడు అని అంటే, ఈ లోక స్నేహము నిన్ను ఒకవేళ చెరిపేస్తుందేమో, నిన్ను ప్రమాదంలోకి తీసుకొని వెళ్తుందేమో, నీ నాశనానికి నిన్ను నడిపిస్తుందేమో. కాబట్టి నువ్వు మెలకువ కలిగి జాగ్రత్త పడి ముందుగానే అటువంటి వారితో స్నేహముగా ఉండకు. నువ్వు అటువంటి వారిని దూరముగా ఉంచు. నీవు వారి జోలికి వెళ్ళవద్దు, వారితో జోడుగా ఉండవద్దు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరి భక్తుల విషయానికి మనం వస్తే, బైబిల్లో రాయించినటువంటి భక్తులను గురించి మనము ఒకవేళ ఆలోచించినట్లయితే, ఆ తరంలో వారు దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒక హనోకు గారిని గురించి చూస్తే, హానోకు దేవునితో నడిచెను అని బైబిల్లో రాయడం మనము చూస్తాము. అలాగే నోవహ గురించి గారి చెబితే, నోవహు ఆ తరంలో ఆయన ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నట్లు చూస్తాము. అలాగే అబ్రహాము గారు, మోషే గారు, ఇలా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్లయితే, ఆనాడు ఉన్నటువంటి ప్రజలతో వారు సహవాసము, సాంగత్యము గలవారుగా వాళ్ళు ఉండలేదు. దేవునితోనే సహవాసము, దేవుని మాటలకు లోబడి జీవించము, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటం వలన దేవుడు వారిని ఏమన్నాడనంటే, అబ్రహాము గారి గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, అబ్రహాము నీవు నాకు స్నేహితుడు అని దేవుడు రాయించాడు. యాకోబు పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే, అబ్రహాము గారిని దేవునికి ఒక ఫ్రెండ్ అంట, దేవునికే స్నేహితుడు అనే పేరు ఆయనకు వచ్చిందంట. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడు అన్నమాట. దేవుడు స్నేహము చేయాలనేటువంటి ఇష్టము కలిగిన వ్యక్తిగా అబ్రహాము గారు జీవించారు. కనుకనే దేవుడు అంటున్నాడు, నీవు నాకు ఫ్రెండ్, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నట్లుగా అబ్రహాము గారి కోసము రాయించాడు దేవుడు. మరి అబ్రహాము గారి పూర్వీకులను గురించి మనము ఆలోచించినట్లయితే, ఎందుకు వారి నుంచి దేవుడు దూరం చేశాడో మనము ఆలోచించినట్లయితే, వారి పితరులు కూడా విగ్రహములను ఏర్పాటు చేసుకొని సముద్రపు దగ్గర, నదుల దగ్గర వాళ్ళు ఆకాశ నక్షత్రాలను పూజించే వాళ్ళు ఏ విధంగానైతే ఈ ఐగుప్తీయులు చేశారో అవన్నీ వాళ్ళు చేసేటువంటి వారుగా ఉన్నారు. కనుక అటువంటి వారితో ఉండటం వలన అబ్రహాము గారు కూడా ఇదే విధమైనటువంటి క్రియలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక దేవుడు ఆ యొక్క పరిస్థితిలో నుండి వారి దగ్గర నుండి దూరం చేసి
దేవుని మార్గంలో ఆయనను నడిపించి దేవునికే ఫ్రెండ్గా, దేవునికే స్నేహితుడుగా చేసినట్లుగా మనము చూస్తాము. అలాగే ఒక మోషే గారి గురించి కూడా దేవుడు రాయించినటువంటి మాటను మనము లేఖనాలలో చూసినట్లయితే మోషే గారి గురించి కూడా దేవుడు చెబుతూ నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుష్యుడు ఏ విధంగా మనము మన ఫ్రెండ్తో ఏ విధంగానైతే మాట్లాడుతుంటామో, పక్క పక్కనే ఉండి ఎలా పలకరించుకొని ఒకరితో ఒకరు చర్చించుకుంటామో, ఆ విధంగా దేవుడు మోషేతో మాట్లాడాడట. ఎందును బట్టి అంటే దేవుని యందు ఆయన భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి, దేవుని మార్గంలో ఆయన నడవడాన్ని బట్టి, దేవుడు చెప్పిన విషయాలను ఆయన తూచా తప్పకుండా పాటించడాన్ని బట్టి దేవుడు వారితో సన్నిహితంగా నడుచుకున్నట్లుగా, స్నేహము కలిగి జీవించినట్లుగా మనము చూస్తాము ప్రియులారా. కనుక ఒక క్రైస్తవుడిగా ఈరోజు క్రీస్తును నమ్మానని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవుడిగా మరి ఈరోజు నీ సహవాసము ఎవరితో ఉంది? నువ్వు ఎవరితో స్నేహాన్ని కోరుకుంటున్నావు? ఇదిగో లోకాన్ని స్నేహించిన వారి పరిస్థితి ఎలా ఉందో మనం చూశాము. భక్తులైన వారి జీవితాలను ఆలోచించే వాళ్ళు దేవుని సహవాసము కోరుకున్నట్లుగా మనము చూశాము. మరి ఈ రోజు ఒక క్రైస్తవుడిగా నీ సహవాసము ఎవరితో ఉంది? నీవు ఎటువంటి వారితో సహవాసం చేస్తా ఉన్నావు? ఈరోజు మనము పైకి క్రైస్తవులనే చెప్పుకుంటారు, అందరూ నేను క్రీస్తును నమ్మాను అనే చెప్పుకుంటారు, కానీ దేవుడు చెప్పినటువంటి విషయాలను వాళ్ళు చేయని వారుగానే ఉంటున్నారు. సంఘాల్లో మనం చూస్తే అనేక మంది అలాగే ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి ఆచారాలను కల్పించుకున్నారు. మనుషులు ఒక ఆచారాలను కల్పించుకొని ఆచారాలనే పాటిస్తున్నారే తప్ప వాస్తవానికి దేవుడు చెప్పినటువంటి విధానంలో వాళ్ళు నడుచుకోవట్లేదు. అటువంటి వారితో ఒకవేళ నడిచినట్లయితే నీవు కూడా వాళ్ళతో వెళుతున్నట్లయితే ప్రమాదంలో పడతావు. ఎందుకంటే దేవుడు ముందుగానే రాయించాడు, గుడ్డివానికి త్రోవ చూపించిన ఎడల వారి ఇరువురు గుంటలోనే పడతారు. వాళ్ళు త్రోవ తెలియదు, ఏది సరైన త్రోవ అనే విషయం వాళ్ళకు తెలియదు, కాబట్టి ఇద్దరు గుంటలో పడే ప్రమాదం ఉంది. దేవుడు చెప్పిన మాటలను మనము పరిశీలించాలి. వాళ్ళు బోధకులు కదా, పెద్ద పెద్ద బోధకులు, లక్షల మంది వాళ్ళ దగ్గరకు వస్తున్నారు కనుక వాళ్ళు ఎందుకు అబద్ధం చెబుతారు అనేటువంటి ఆలోచనతో ఏ ఒక్కరు మీరు ఉండకూడదు. ఎందుకంటే ఎవరు చెప్పినా వారు చెప్పినటువంటి విషయాలు బైబిల్ ప్రకారంగా ఉన్నాయా లేవా అనే విషయాలను మీరు అందరూ పరిశీలించేటువంటి వారుగా ఉండాలి, మీరు పరిశీలించాలి. అందుకే దేవుడు మనము ఎవరితో సహవాసం కలిగి ఉండమన్నాడంటే, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మన ప్రభువైన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎవరి సహవాసానికి దేవుడు పిలిచాడంట? యేసు క్రీస్తు వారి యొక్క సహవాసంలో మీరు ఉండండి. యేసు క్రీస్తుతో మీరు సహవాసం కలిగి ఉండండి. ఎందుకు యేసు క్రీస్తు వారితోనే సహవాసం కలిగి ఉండమన్నాడంటే, యేసు క్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టాన్ని జరిగించారు, తండ్రి ప్రేమను తెలియజేశారు. తండ్రి మనందరి ఎడల ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, మనందరి కోసం ఆయన ఎంతగా పరితపిస్తున్నాడు అని భూమి మీదకు వచ్చి ఆయన తెలియజేసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి. అందుచేత ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అని గొప్పగా ఎంచబడినటువంటి ఒక వ్యక్తి. కనుక అటువంటి వారితో సహవాసం చేయడం వలన, ఆయన సన్నిహితంలోనికి మీరు రావటం వలన మీరు కూడా అటువంటి వ్యక్తులుగా మారుతారు. మీరు యేసుక్రీస్తు యొక్క సహవాసంలోనికి నడిపించబడినట్లయితే, ఆయనతో సహవాసంతో మీరు ఉన్నట్లయితే మీరు కూడా యేసుక్రీస్తు వారి వలె తండ్రికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మారుతారు. ఎందుకు? ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు భూమి మీద. ఆయన నెరవేర్చి మనకు ఆ రోజు ఉన్నటువంటి అపోస్తులకు చెప్పారు, వాళ్ళు కూడా అదే మార్గంలో నడిచారు.
వాళ్ళు కూడా అదే సహవాసంలో ఉన్నట్లుగా మనం చూస్తాము. ప్రారంభ సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తుల కార్యంలో వాళ్ళు కూడా అపోస్తుల బోధ సహవాసంలోనే ఉన్నట్లుగా మనము చూస్తాము. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 41-42 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఈ 4 విషయాల్లో సంఘంలోనికి వస్తున్నటువంటి మనమందరం కూడా ఎటువంటి ఎడబాటు లేనటువంటి విషయంగా ఉండాలి. ఏంటయ్యానంటే అపోస్తుల బోధ. అపోస్తులకి ఎవరు నేర్పించాలనంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలనే అపోస్తులకు నేర్పిస్తే వాళ్ళు ప్రకటించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు చేసినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధతో మనం సహవాసంలో ఉండాలి. ఆ బోధనే వీళ్ళు చెబుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా మనము పరిశీలించాలి, గ్రహించాలి. అటువంటి బోధతో మనము ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండాలి. రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మనము ఎడతెగక ఉండాలి. ఈరోజు చాలా మంది రొట్టె విరిచేది ప్రతి ఆదివారము ఇవ్వరు. ఎందుకు అనంటే మా దగ్గర చాలా మంది జనాలు వస్తున్నారండి, ఇంతమందికి ఇవ్వాలి అని అంటే కష్టమైపోతుంది కనుక నెలకు ఒకసారి ఇస్తానంటారు. మరికొందరు అయితే 3 నెలలకు ఒకసారి ఇస్తానంటారు. మరి కొంతమంది అయితే పండగ చేసినప్పుడు ఒక క్రిస్మస్ కో లేకపోతే గుడ్ ఫ్రైడేకో ఇలా వాళ్ళకు నచ్చినట్లుగా వీళ్ళు రొట్టె విరుస్తున్నారు. కానీ దేవుడు ప్రతి ఆదివారం మీరు రొట్టె విరవాలనైనా మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం ద్వారా మీ పాపాలను కడిగేసుకుంటున్నారని దేవుడు చెబితే ఆ కార్యక్రమాన్ని వీళ్ళు చేయరు. మరి అటువంటి సహవాసంలోనికి మనం వెళ్ళామనుకో మనం ఏమైపోతాము? మనము కూడా గుంటలో పడిపోతాము. కనుక దేవుని ఉగ్రత అటువంటి అవిధేయులైనటువంటి వారి మీదకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక మన సహవాసము అపోస్తుల బోధ, వారి సహవాసము రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఉండాలి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే దేవుడు రాయించినటువంటి మరొక మాటను మనం చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుండి చూద్దాం. మనము నేమాయల వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనము అన్యోన్య సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి అని చెబుతా ఉన్నాడు. అన్యోన్య సహవాసం అనంటే పరస్పరము ఒకరి విషయాలను ఒకరు గౌరవించడం, ఆయన చెప్పింది మనము పాటించడము, ఆయన ఇష్టం ఏంటో తెలుసుకొని మనము నడుచుకోవడం, ఆయన ఏం చెప్పారు అనే విషయాలను మనం బైబిల్లో తెలుసుకొని ఆ ప్రకారంగానే మనము నడుచుకోవడము, జీవించడము, ఇలా చేయడం వల్ల మనం ఎలాంటి వారం అవుతామంటే దేవుడు వెలుగులో నడిచినట్టుగా ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా ఆయన వెలుగులో నడిచిన వారం అవుతాము. చివరికి మనము ఆయనతో అన్యోన్య సహవాసము, ఆయనతో మనము ఏ విధంగానైతే భక్తులు ఎడతెగక ఒక స్నేహితులుగా పిలువబడ్డారో ఈ రోజు మనము కూడా అదే విధంగా ఆయన చేత మనము ఒక స్నేహితుడుగా మనము ఎంచబడతాము అనే వాస్తవాలను మనమందరము తెలుసుకోవాలి. మనము ఆయనతో సహవాసం గల వారం ఒకటకు మనము ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. ఆయనతో సహవాసము బలపడాలంటే మనం ఎల్లప్పుడూ ఆయన సహవాసంలో ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? ఆ రోజు భక్తులైనటువంటి వారిని గురించి మనము చూసినట్లయితే ఒక దావీదు గారిని గురించి చెబుతూ ఆయన దేవుని సహవాసము
లో ఆయన బలంగా ఉండడానికి దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ఆయన ధ్యానించేవాడంట. దీవారాత్రులు దేవుడు చెప్పినటువంటి మాటలను ఆయన శ్రద్ధగా చదివేవాడట. అలాగే దానియేలు గారిని గురించి చెబుతూ ఆయన దినమునకు అంటే రోజుకు 3 సార్లు దేవుడు రాయించినటువంటి మాటలను చాలా శ్రద్ధగా భక్తితో చదివేవారంట. అందువలన ఆయన దేవునికి బహు ప్రియుడుగా ఎంచబడినట్లుగా మనం చూస్తాము. మరి ఈ రోజు మనము అటువంటి వారము కావాలంటే మనము మన సహవాసము దేవునితో అన్యోన్యంగా బలపడాలి అని అంటే మనము ఏం చేయాలి అని అంటే మనం కూడా వాక్యాన్ని బాగా చదవాలి. లేఖనాలను దేవుడు రాయించినటువంటి ఆ మాటలను మనము చాలా చక్కగా పరిశీలించి దేవుడు ఏం చెబుతున్నాడు అనే విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలి. ఆ చదివినటువంటి వాక్యం ద్వారా మనము జీవించే వారముగా ఉండాలి. మామూలుగా మనం చదువుకొని ఇతరులకు చెప్పడం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. చెప్పబడినటువంటి వాక్య ప్రకారం ముందుగా అది నీకు అప్లై చేసుకోవాలి. ముందు నీవే పాటించడానికి నీకే వర్తించే విధంగా రాయబడినటువంటి దేవుని వాక్య ప్రకారము జీవించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అలాగే ఈ వ్యక్తిగత ప్రార్థనా జీవితం అంటే నీవు దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటం, దేవునికి ప్రార్థన చేయడం అనేది నువ్వు డైరెక్ట్ గా దేవునితో మాట్లాడినటువంటి విధానం. నీవు వ్యక్తిగత ప్రార్థనా జీవితం, నీ కష్టమైన, నీ సుఖమైన, నీ బాధ అయినా, నీ సంతోషమైన, నీ తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడేటువంటి సహవాసము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇలా చేయటం వలన ఈ విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండటం వలన దేవునితో నీవు కూడా అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటావు, నీవు కలిగి ఉంటావు. కానీ చాలా మంది ఈరోజు ఆరాధనకు దేవుని మాటలు చెబుతున్నటువంటి దేవుని సన్నిధానానికి కూడా చాలా మంది రావడానికి ఇష్టపడరు. వాళ్ళు మానుకుంటూ ఉంటారు. ఏముందిలే అని సింపుల్ గా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని మార్గంలో, దేవుని సన్నిధానంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. దానిని మనం ఎడతెగక ఉండాలని దేవుడు చెప్పాడు. ఎందుకు? అనేక మంది దాన్ని తృణీకరిస్తున్నారు, కొందరు మానుకుంటున్నారు. దేవుని సన్నిధికి రావడము, సమాజంగా కూడుకోవడము, దేవుని మాటలను చర్చించడం అనేది వాళ్ళు నిర్లక్ష్యపరుస్తున్నారు. కనుక మీరు ఆ ప్రకారంగా ఉండకూడదు అని పౌలు గారు హెబ్రీయులకు పత్రికను రాస్తూ, పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలను మనం చూసినట్లయితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మనక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించుము. ఇక్కడికి వచ్చినటువంటి మనము సంఘ సహవాసంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలనంటే దేవుని కార్యాలను మనము ఏ విధంగా చేయాలి, మనము ఒకరినొకరు ఇక్కడ కూర్చొని హెచ్చరించుకొనొచ్చు. దేవుని మాటల ద్వారా మనము ఒకరితో ఒకరము హెచ్చరించుకొనొచ్చు. మనం చేసినటువంటి తప్పులను ఉన్నట్లయితే ఒకవేళ హెచ్చరించుకుంటూ ప్రేమ కలిగి ఏ విధంగా దేవుని కార్యాలను మనం చేయాలి, ఇంకా ఏ విధమైనటువంటి పనులు చేస్తే బాగుంటుంది అని ఒకరితో ఒకరము పురికొల్పబడాలి. అవి చేయడానికి మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఉన్నట్లయితే, ఈ విధమైనటువంటి సహవాసంలో మీరు ఉన్నట్లయితే మీకు ప్రతిఫలము కలుగుతుంది అనే విషయాలను మీరు గమనించాలి. అలా కాకుండా ఏదో ఆరాధన కనుక వచ్చాము, పాటలు పాడాము, నాకు తోచిన కానుకిచ్చాము, బోధకుడు ఏదో 4 మాటలు చెప్పాడు అని ఇంటికి వెళ్తానంటే దాని వలన వచ్చే ఉపయోగము ఏమీ ఉండదు. అటువంటి సహవాసంలో నీవు ఉన్నట్లయితే దేవుని వలన నీకు వచ్చే ప్రతిఫలము ఏమీ ఉండదు అనే విషయాలను తెలుసుకోవాలి. ఎక్కడైతే దేవుని కార్యాలను జరిగిస్తున్నారు, ఎక్కడైతే దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు, ఎక్కడైతే దేవుని మనస్సు తెలుసుకొని దేవుని కొరకు కార్యాలు జరిగిస్తున్నారు, అటువంటి సహవాసంలో అటువంటి వారితో నీవు కలిసి ఆ కార్యాలలో పాల్గొంటూ ఉన్నట్లయితే దేవుని దీవెనను నువ్వు పొందుకుంటావు, పర సంబంధమైనటువంటి దీవెనను నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అనే విషయాలను మీరందరూ తెలుసుకోవాలి. చివరిగా
యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక విషయాన్ని చదువుకొని మనము ముగించుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలను చదువుకొని మనము ముగించుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము అని చెబుతా ఉన్నారు. ఏమంటున్నారంట? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము ఏ విధంగా అయితే ఆ రోజు యేసుక్రీస్తు వారితో ఉండి ఆయన చెప్పినటువంటి విషయాలను, ఆయన చేసినటువంటి క్రియలను మేము కల్లారా చూశాము, ఆయనతో సహవాసము కలిగి ఉన్నాము. ఆ విషయాలని మీకును తెలియజేస్తున్నాము. మేము ఏదైతే కల్లారా చూసామో, చెవులారా విన్నామో ఆ విషయాలనే మీకు తెలియజేస్తున్నాము అని చెప్పి, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము సంపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రి అయినటువంటి దేవునితో, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ఉండాలి. అప్పుడే మన సంతోషము పరిపూర్ణమవుతాది అని భక్తులు రాసినట్లుగా, దేవుని ద్వారా వాళ్ళు పలికినట్లుగా మనము చదువుకుంటున్నాము. కనుక విన్నటువంటి ఈ విషయాలను మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన సహవాసము దేవునితో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారితో ఉండాలి. దేవుని కొరకు కార్యాలు చేసేటువంటి వారితో ఉండాలి. దేవుని మనసు తెలిసినటువంటి వారితో ఉండాలి. అప్పుడే మనము దేవుని కొరకు జీవించిన వారం అవుతాము. దేవుని నుండి వచ్చే దీవెనలు పొందుకుంటాము. అప్పుడే మన సంతోషం కూడా పరిపూర్ణమవుతాది దేవుని యందు అనే విషయాలను మీరందరూ గ్రహించాలని తెలియజేస్తూ నా మాటలు ఇతరులతో ముగిస్తూ ఉన్నాను.